అభిమన్యుడు విరిగిన రథం మీద నుండి ఎగిరి కిందికి దూకి చూస్తే ఒక పక్క గుర్రాలు రక్త మడులో కొన ఊపిరితో ఉన్నాయి. మరో పక్కకు చూస్తే రథ చక్రం ఒకటి విరిగి రథం పక్కకు పడి ఉంది. అదే అదునుగా కౌరవ సైన్యం అభిమన్యు వైపు దాడికి అరుస్తూ వస్తున్నారు. అభిమన్యుడు తన పక్కనే పడిన ధనస్సును పట్టుకొని లేచి వెళ్లి రథంలో ఉన్న వందలాది బాణంలో కొన్ని తీసుకుని వచ్చాడు. విరిగిపడి ఉన్న రథం పైకి ఎక్కి తన వైపు దూసుకొని వస్తున్న సైనికుల వైపు బాణాలు వరుసగా వేస్తున్నాడు. మంత్రాలతో అస్త్రాలను సంధిస్తున్నాడు. వేలాది సంఖ్యలో ఉన్నా సరే అభిమన్యుని చేరలేకపోతున్నారు. రథం విరిగిన వేగం తగ్గకుండా వాడి తగ్గకుండా పద్మవ్యూహం మధ్యలో ఉన్న అభిమన్యుని చూస్తే కౌరవ సైనికుల గుండెలు జారిపోతుంది. వేగంగా బాణాలు వేస్తున్నందువలన అభిమన్యుని వెంటినారి వేడెక్కిపోయింది. అప్పుడు ద్రోణుడు వేసిన బాణం అభిమన్యుని ధనస్సు మధ్యలో తగిలి ధనస్సు రెండు ముక్కలైంది. చేతిలో ధనస్సు లేని అభిమన్యుని చంపడమిక తేలికే అనుకోని అందరూ పరిగెత్తుకుంటూ అభిమన్యుని వైపు వస్తుండగా అభిమన్యుడు తన వీపు కట్టి ఉన్న రెండు కత్తులను తీసి నేల మీదకి దిగాడు. ఆ దృశ్యాలు చూసిన సైనికుల కాళ్ళు మరొకసారి బలవంతంగా నిలిచిపోయాయి. కొందరు వెనుకడుగు వేయడం మొదలు పెట్టారు. సైనికులకు ప్రేరణ కల్పిస్తూ